హలో అందరికీ ఈరోజు తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక 2 గ్లాసుల కందిపప్పును తీసుకొని బాగా కడుక్కొని 1కి 2 చొప్పున 4 గ్లాసుల వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు 2 టమాటోలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇలా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందాక ఉప్పు వేయలేదండి మనం, ఎందుకంటే పప్పు ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే పప్పు సరిగా ఉడకదండి. అందుకే ఇప్పుడు వేసుకొని బాగా ఎనుపుకోవాలి. ఇలా పప్పుని బాగా ఎనుపుకోవాలండి. ఆ తర్వాత దీనిలో 1 గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, అలాగే 4 వెల్లిపాయలు, కరివేపాకు, గుప్పడి కరివేపాకు వేసుకొని బాగా కలుపు. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ పోపుని పప్పులో వేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీకు ఇలాంటి పప్పు కావాలంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.